హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి కన్యను భార్యగా చేసుకోవచ్చో విష్ణు పురాణంలో చెప్పారు. వీడియో చివరి దాకా చూడండి. చివరిలో ఒక గమనిక ఉంది. భార్యగా చేసుకోవాల్సిన కన్య ఇద్దరి వంశాలకు కీర్తి తెచ్చే గుణవంతురాలు, సాధుగుణాలు ఉండేది అయి ఉండాలి. పుట్టుకతో అంగవైకల్యం ఉన్నది, బొద్దుగా ఉన్నది, ఎక్కువ జుట్టు ఉండేది, జుట్టు సరిగ్గా లేనిది, నల్లనిది, కాళ్ళు చేతుల మీద వెంట్రుకలు దట్టంగా ఉండేది, చెడు ప్రవర్తన ఉండేది, రోగ పీడ గలది, దుష్ట స్వభావం, నీచ ప్రవృత్తి గలది, ఎక్కువ గోరోజనం రంగు ఉండేది, ఆచారం అనుసరించని, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించేది, మీసం ఉండే మొహం గలది, మగ గొంతు గలది, కరకు చూపు గలది, చాలా పొట్టిది, చాలా పొడవైనది, పీల గొంతు ఉండేది, మిడిగుడ్లు ఉండేది, ఎక్కువ పొడవు వెడల్పు గల చీలమండలు అంటే యాంకిల్స్ గలది, కాకి గొంతు గలది, పిక్కలపై వెంట్రుకలు ఉన్నది, తెల్లగా లేని గోర్లు ఉన్నది, కళ్ళు ఎర్రగా ఉన్నది, ఉబ్బిన కణతలు గలది, భయంకరమైన ముఖం గలది, తెల్లని వెంట్రుకలు గలది, చేతులు పాదాలు సరిగ్గా లేనిది, మోసం చేసే బుద్ధి ఉన్నది, కుంటి నడకది అయిన కన్యను పెళ్లి చేసుకోకూడదు. తల్లి వైపు తండ్రి వైపు 5 తరాల వారి గొప్ప సాంప్రదాయం ఆచారాలు చూసిన తర్వాతనే పెళ్లి చేసుకోవచ్చు. అయితే గమనిక ఏంటంటే, ఈ పై విషయాలన్నీ ఉపనయనం అయిన తర్వాత గురువు దగ్గర వేదాధ్యయన చదువులన్నీ ముగించుకున్నాక గురువు అనుమతి తీసుకొని గృహస్థ అవుదామనుకున్న వ్యక్తికి సూచించబడినవి.